హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో బేసికల్గా మనకు లాజికల్ ఆపరేటర్స్ అంటే మూడు ఉంటాయి. సో అవి ఏంటంటే అండ్, ఆర్, ఇంకా నాట్. సో వాటిని మనం లాజికల్ అండ్, లాజికల్ ఆర్, ఇంకా లాజికల్ నాట్ అని అంటాం. సో లాజికల్ అండ్ని మనం C++లో ఎలా యూస్ చేస్తామంటే బై యూజింగ్ రెండు యాంపర్సండ్ సింబల్నే వాడతాం, అంటే రెండు అండ్ సింబల్నే వాడతాం. సో ఆర్ ఎలా అంటే రెండు మనం వర్టికల్ బార్స్ని వాడతాం, ఇంకా లాజికల్ నాట్కి మనం ఎక్స్క్లమేషన్ వాడతాం. సో మనకి ఇక్కడ 5 <2 అనేది ఫాల్స్, 5 3 అనేది ట్రూ. సో ఫాల్స్ అండ్ ట్రూ ఏంటిది ఫాల్స్. సో ఇది బేసికల్గా మన లాజికల్ అండ్ అన్నట్టు. సో మనకు రెండు ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. సో ఏది ఒక్కటి ఫాల్స్ వచ్చినా కూడా మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో రిజల్ట్ అనేది మనకు ఫాల్స్ అన్నట్టు. సో అండ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఒకవేళ మనకు రెండు ఆపరెంట్స్ ట్రూ అయితేనే మనకు రిజల్ట్ అనేది ట్రూ, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కూడా ఫాల్స్. సో ఇది బేసికల్గా అండ్ గురించి. సో ఇప్పుడు మనం ఆర్ గురించి డిస్కస్ చేద్దాం, లాజికల్ ఆర్ గురించి. సో ఇక్కడ మనం 5 <2 అనేది ఫాల్స్, 5 3 అనేది ట్రూ. సో ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. సో ఇది బేసికల్గా ఆర్ అన్నట్టు, లాజికల్ ఆర్. సో లాజికల్ ఆర్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, రెండు ఫాల్స్ అయితేనే మనకు రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో ఫస్ట్ కేస్ లాగా. సో రెండిట్లలో ఏదొక్కటి ట్రూ అయినా, రెండు ట్రూ అయినా మనకు అవుట్పుట్ అనేది ట్రూ వచ్చేస్తుంది. సో మనం ఆర్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి. సో రెండు ఫాల్స్ అయితేనే మనకు అవుట్పుట్ ఫాల్స్, లేకపోతే ట్రూ. సో నెక్స్ట్ లాజికల్ నాట్. సో లాజికల్ నాట్ అంటే నెగేషన్ అన్నట్టు. సో 5 <2 ఏంటిది ఫాల్స్. సో ఫాల్స్కి ఆపోజిట్ ట్రూ. సో ఇది నాట్ అన్నట్టు. సో ఆపోజిట్ అన్నట్టు జనరల్గా నాట్ మీనింగ్ అంటే. సో ఇవి లాజికల్ ఆపరేటర్స్. సో మనం వీటిని యూస్ చేసి C++లో కోడ్స్ని మనం రాసి ఇంకా బాగా అర్థం చేసుకుందాం. సో ఏ కేసులో మనం ఇవి వాడతామని చెప్పేసి. సో ఫస్ట్ నేను నా ప్రోగ్రామ్ రాసుకుంటున్నా. హ్యాష్ ఇంక్లూడ్ IOStream యూజింగ్ నేమ్ స్పేస్ std. సో ఇక్కడ నేను మన మెయిన్ ఫంక్షన్ని రాసుకున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0. సో నెక్స్ట్ మనం కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుందాం, అలాగే ఇనిషియలైజ్ కూడా చేద్దాం. సో ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 16. సో ఇక్కడ నేను ఏజ్ వేరియబుల్ తీసుకొని దానికి వాల్యూ 16ని అసైన్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ని వాడుతున్నాం. సో ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 7. సో ఇక్కడ మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. ఏజ్ గ్రేటర్ దెన్ 7 యాంపర్సండ్ ఏజ్ లెస్ దెన్ 20. సో కర్లీ బ్రేసెస్. సో మనకు ఆ రెండు కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇఫ్ స్టేట్మెంట్ లోపలిది ప్రింట్ చేయాలని దాని మీనింగ్, అండ్ మీనింగ్. సో సిఅవుట్ యాక్సెప్టెడ్ అని ప్రింట్ చేయాలి. సో ఒకవేళ కాకపోతే మనము నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పి రాసుకుందాం ఎల్స్ బ్లాక్లో. సో ఎల్స్ సిఅవుట్ నాట్ యాక్సెప్టెడ్ అని రాసుకుందాం. నాట్ యాక్సెప్టెడ్ ఎండ్ లైన్. సో ఇక్కడ మనం ఏజ్ గ్రేటర్ దెన్ 7 ఇంకా ఏజ్ లెస్ దెన్ 20. సో ఇక్కడ అండ్ ఆపరేటర్ యూజ్ చేసినాం. సో ఫస్ట్ మన కోడ్ని రన్ చేద్దాం. సో మనకు అవుట్పుట్ వచ్చేసి యాక్సెప్టెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం కోడ్ని అర్థం చేసుకుందాం. సో ఏజ్ గ్రేటర్ దెన్ 7 అంటే ట్రూ, ఏజ్ లెస్ దెన్ 20 ట్రూ. సో 16 గ్రేటర్ దెన్ 7, 16 లెస్ దెన్ 20. సో రెండు ట్రూ కాబట్టి మన ఇఫ్ కండిషన్ ట్రూ అయింది. సో మనకి ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు నేను ఏజ్ వాల్యూ 21కి తీసుకొని మన కోడ్ని రన్ చేస్తున్నా. సో మనకు నాట్ యాక్సెప్టెడ్ వచ్చింది. సో ఎందుకో చూద్దాం మన కోడ్ని. సో మనకు 21 అనేది గ్రేటర్ దెన్ 7, సో ట్రూ ఇది. సో 21 లెస్ దెన్ 20 అంటే ఇది ఫాల్స్. సో ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఇది ఫాల్స్. సో మన కండిషన్ ఫాల్స్ కాబట్టి మన కన్సోల్ అనేది ఎల్స్ బ్లాక్లోకి పోయి నాట్ యాక్సెప్టెడ్ అని ప్రింట్ చేసింది. సో ఇది బేసికల్గా అండ్ ఆపరేటర్ గురించి. సో ఇప్పుడు మనం ఆర్ ఆపరేటర్ చూద్దాం. సో ఆర్ ఆపరేటర్లో మనం ఏమనుకున్నాం, అట్లీస్ట్ ఏదొక్కటి ట్రూ అయినా కూడా మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. రెండు ఫాల్స్ అయితేనే మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ ఏజ్ 21 తీసుకున్నాం. సో 21 గ్రేటర్ దెన్ 7 ట్రూ, 21 లెస్ దెన్ 20 ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ. సో మన కండిషన్ ట్రూ కాబట్టి మనకు ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. సో మన కోడ్ని రన్ చేసుకుందాం. సో మనకి యాక్సెప్టెడ్ అని ప్రింట్ అయిపోయింది. సో మన ఇఫ్ కండిషన్ ట్రూ కాబట్టి అది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక ఫాల్స్ కండిషన్ తీసుకుందాం, రెండు ఫాల్స్ అయ్యేటట్టు. సో ఇది ఏజ్ లెస్ దెన్ 7, ఏజ్ లెస్ దెన్ 20. సో మనకు రెండు కూడా ఫాల్సే.
సో ఫాల్స్ అయినప్పుడు మనకు అవుట్పుట్ కూడా ఫాల్స్. సో మన కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది నాట్ యాక్సెప్టెడ్ అని. సో మనకి ఇక్కడ రెండు ఫాల్స్ కాబట్టి మన కంట్రోల్ అనేది ఎల్స్ బ్లాక్లోకి పోయి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది నాట్ యాక్సెప్టెడ్ అని. సో ఇప్పుడు మనం ఏంటి నాట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన నాట్ ఆపరేటర్ గురించి, సో ఇఫ్ నాట్ ఏజ్ కర్లీ బ్రేసెస్ cout వర్కింగ్. సో మన కండిషన్ ట్రూ అయితే వర్కింగ్ అని ప్రింట్ చేసుకుందాం. లేకపోతే ఎల్స్ బ్లాక్లో ఎల్స్ cout నాట్ వర్కింగ్ అని ప్రింట్ చేసుకుందాం. సో ముందు మన కోడ్ని అంటే మన ఆర్ కోడ్ని మనం మల్టీలైన్ కమెంటింగ్ చేద్దాం. దాని తర్వాత మన కోడ్ని రన్ చేసుకుందాం. సో మల్టీలైన్ కమెంటింగ్ ఎలా చేస్తాం, స్లాష్ స్టార్ సింబల్ స్లాష్. ఇప్పుడు మనం మల్టీలైన్ కమెంటింగ్ చేసినాం. సో మనకి కోడ్ని రన్ చేద్దాం, దాని తర్వాత డిస్కస్ చేద్దాం కోడ్ని. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది నాట్ వర్కింగ్ అని వచ్చింది. సో ఎందుకో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మనకి ఏజ్ అనేది 21. సో 21 అనేది ఇంటీజర్. సో ఏ ఇంటీజర్ అయినా కూడా ట్రూ, 0 తప్ప. సో మనకు నాట్ ఆఫ్ ట్రూ అనేది ఫాల్స్. సో మన కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్నది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏజ్ వాల్యూ 0 తీసుకుందాం. సో 0 అంటే ఏంటిది, ఫాల్స్. సో నాట్ ఆఫ్ ఫాల్స్ ట్రూ. సో మన కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నది ఇప్పుడు ప్రింట్ అయిపోతుంది. మన కోడ్ని రన్ చేయగానే వర్కింగ్ అని ప్రింట్ అవుతుంది. సో కోడ్ని నేను ఇప్పుడు రన్ చేసిన, సో మనకు వర్కింగ్ అని ప్రింట్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, మనకి ఏ ఇంటీజర్ అయినా కూడా మనకు ట్రూ కింద లెక్క, 0 తప్ప. సో ఒక 0నే మనము ఫాల్స్ అని కన్సిడర్ చేసుకుంటాం, మిగతా ఏ ఇంటీజర్ అయినా కూడా ట్రూవే. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.